లాలు సుబ్బు ఇక్కడ ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఏమైంది వాడికి? వాడు చనిపోయి వారమైందిరా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నిజం రా. అసలు ఉన్నట్టుండి ఏమైందిరా? ఐపీఎల్ నడుస్తుంది కదా, ఇప్పుడు బెట్టింగ్ ఆడితే మనం డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు. సరే రేపు ఏం మ్యాచ్ ఉందో చూడు. రేపు చెన్నై వర్సెస్ బెంగళూరు మ్యాచ్ ఉంది. అయితే నాకు చెన్నై రా. అయితే నాది కూడా చెన్నై రాదు. అయితే నాకు బెంగళూరు రా. సుబ్బు, నువ్వే టీం మీద బెట్టింగ్ వేస్తావు? నాకు క్రికెట్ గురించి అంత ఐడియా లేదురా. నీకు కూడా డబ్బులు సంపాదించాలంటే ఏదో ఒకటి మీద బెట్టింగ్ గెలిస్తే డబ్బులు, లేదంటే మళ్ళీ వేద్దాం. నా దగ్గర డబ్బులు లేవురా, మీరు ఆడుకోండి. సుబ్బు, మీ ఇంట్లో పరిస్థితులు నాకు తెలుసు. ఆ పరిస్థితులన్నీ మార్చాలంటే నీకు ఇది ఒకటే దారి. అవునా సుబ్బు, అమ్మకి ఆపరేషన్ అంటున్నావు. నువ్వు డబ్బు సంపాదించకపోతే నువ్వు ప్రేమించిన అమ్మాయి కూడా నేను వదిలేసింది. ఒకసారి ట్రై చేయి. సరే, నా చెన్నై మీద 10,000. నా చెన్నై వైపు 10,000. బెంగళూరు వైపు సుబ్బు, మరి నువ్వు? అంత డబ్బు అంటే నా దగ్గర లేవురా. చూడు సుబ్బు, గెలిస్తే డబ్బులన్నీ నీకే. ఒకసారి ట్రై చేయి. లాలు, నాకు ఒక 10,000 కావాలి. సుబ్బు నా దగ్గర లేవురా. చూడరా, మళ్ళా నీకు ఇచ్చేస్తాను. ఎవరైనా ఉంటే అలా అడుగు. సరే కనుక్కొని కాల్ చేస్తాలే. హలో అజయ్, నాకు ఒక 10,000 కావాలి. రే లేదురా సుబ్బు, నిన్నే ఈఎంఐ కట్టేశాను. ఉంటే ఇవ్వనా నీకు? సుబ్బు, అమ్మ ఆపరేషన్ కోసం నువ్వు అడిగిన డబ్బు తెచ్చాను. థ్యాంక్స్ బాబాయ్. ఆపరేషన్ అయిన తర్వాత వీలు చూసుకుని డబ్బు ఇవ్వమని చెప్పు అమ్మకు ఒకసారి. సరే బాబాయ్. మీ ఇంట్లో పరిస్థితులు నాకు తెలుసు. ఆ పరిస్థితులన్నీ మార్చాలంటే నీకు ఇది ఒకటే దారి. అవునా సుబ్బు, అమ్మకి ఆపరేషన్ అంటున్నావు. నువ్వు డబ్బు సంపాదించకపోతే నువ్వు ప్రేమించిన అమ్మాయి కూడా నేను వదిలేసింది. ఒకసారి ట్రై చేయి. అమీర్, చెన్నై వైపు 10,000. సరేరా. నిన్ను మావు నమ్మకాల్లో పడ్డావు నీడలతో, జీవితాన్ని ఆడుకున్నావు మాటలతో. అరే సుబ్బు, చెన్నై గెలిచిందిరా. సూపర్ రా. మరి డబ్బులు? సరే, ఫోన్ పే చేస్తా చూడు. అయిందని నమ్మావు నమ్మకాల్లో పడ్డావు నీడలతో, జీవితాన్ని ఆడుకున్నావు మాటలతో. అమీర్, రేపే మ్యాచ్ ఉంది. రేపు కోల్కతా ముంబై. అయితే నాది ముంబై వైపు 20,000. సరే. అమ్మ కంట కన్నీటి చీలికలలో, తండ్రి హృదయం మూగవేదనలో, స్నేహితుల నవ్వులు సత్తుమణిగే, నీ ఊపిరే ఇప్పుడు ఒక గుర్తుగా మిగిలే. ఓ పిట్ట, ఈ పేగు పిలుపులే వినలేదా? ఆపేసే ముందు అడుగే వేయలేదా? ఒక పెట్టు ఓ జీవితాన్ని తీస్తుందని ఈ సమయం
సమయం నేర్పుతుంది జీవితాన్ని. ఓ ఆటే ఆనందం అనుకున్నావు, ఆ గెలుపే నీ గతి అయిందని నమ్మావు. నమ్మకాల్లో పడ్డ అమ్మకి రేపు ఆపరేషన్ చేస్తారు. ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళి మనీ పే చేసి సరే బాబాయ్. లాలో నాకు ఒక 50,000 కావాలి. 50,000 ఎందుకు? అది అమ్మ ఆపరేషన్ కోసం. 50,000 అంటే కష్టం రా. నా దగ్గర డబ్బులు ఉండేరా, కానీ ఏందిరా నువ్వు చేసింది? అమ్మకి ఆపరేషన్ పెట్టుకుని IPL లో బెట్టింగ్ ఆడి డబ్బులు పోగొట్టుకుని ఇప్పుడు బాధపడుతున్నావా? నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందిరా. ఇలాంటి కొడుకు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే. ఓ ఆటే ఆనందం అనుకున్నావు, ఆ గెలుపే నీ గతి అయిందని నమ్మావు. నమ్మకాల్లో పడ్డావు నీడలతో, జీవితాన్ని ఆడుకున్నావు మాటలతో. అజయ్ నాకు కొంచెం డబ్బు అవసరం ఉంది. లాలో జరిగింది మొత్తం నాకు చెప్పాడు. చదువుకున్న బుద్ధి లేదరా నీకు అసలు? నీకు ఒక విషయం చెప్తా విను. కడుపుకు తినే అన్నమైనా మనం ఖర్చు పెట్టే డబ్బైనా కష్టపడి సంపాదించాలి. అయినా అమ్మ ఆపరేషన్ పెట్టుకుని పోరా నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. వేయలేదా ఒక బెట్టు జీవితాన్ని సరే సుబ్బుడు కాల్ చేస్తాడు, లిఫ్ట్ చేయగలరా? సరే అమీర్, నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటా నేను. మారని లోకం ముగిసెను మౌనం, పెంచెను ప్రాణం ఇది చీకటి కోణం, ముంచెత్తిన గానం. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందిరా. ఇలాంటి కొడుకు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే. కడుపుకు తినే అన్నమైనా మనం ఖర్చు పెట్టే డబ్బైనా కష్టపడి సంపాదించాలి. అయినా అమ్మ ఆపరేషన్ పెట్టుకుని పోరా. జీవితాడే ఆట ఇది ముగింపు లేని పాట. ఆశలెన్నో ఉన్నా శ్వాస ఆగే ఈ ఆట. మారని లోకం ముగిసెను మౌనం, చివరికి కన్నీళ్ళే మిగిలాయి వాడి వల్ల. చీకటి కోణం, ముంచెత్తిన గానం, ముగిసెను మౌనం, హలో, రేపు మ్యాచ్ ఉంది కదా, బెట్టింగ్ ఎంత ఇస్తున్నావు? ఇప్పుడు నాకు కాల్ చేయక. తిన గానం. చాలా మంది బెట్టింగ్ ఆడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. కష్టం తెలియకుండా సంపాదించాలని చూస్తే ఇలాగే జరుగుతుంది. మనం బ్రతికి ఉంటే డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు. బ్రతకడం ముఖ్యం. ఒకరు తప్పు చేయడం వల్ల కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. దయచేసి ఇలా బెట్టింగ్ ఆడి జీవితాలను కోల్పోకండి. మారని లోకం ముగిసెను మౌనం, పెంచెను ప్రాణం ఇది చీకటి కోణం, ముంచెత్తిన గానం, ముగిసెను మౌనం, ముగిసెను మౌనం, ముగిసెను మౌనం, పెంచెను ప్రాణం ఇది చీకటి కోణం, ముంచెత్తిన గానం.